తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై చర్చిస్తోంది. ఎన్నికల నిర్వహణ, తుది ఓటర్ల జాబితా విడుదలపై పార్టీల సలహాలు తీసుకోనుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్న ఎస్ఈసీ ఓటర్ డ్రాఫ్ట్, పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఇప్పటికే జిల్లా అధికారులకు సూచన చేసింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ సమావేశమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్. ఎస్ కవిత, ఎలక్షన్ కమిషన్ కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మున్సిపల్ ఎన్నికల కసరత్తులో భాగంగా అన్ని రాజకీయ పార్టీలతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ సమావేశమైంది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకునుంది. ముఖ్యంగా ఓటర్లకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని అభ్యంతరాలు గతం నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకటించాల్సి ఉండేది. 10వ తేదీన ప్రకటించాల్సి ఉండేది. కానీ రాజకీయ పార్టీల సమావేశం నేపథ్యంలోనే 16వ తేదీకి దాన్ని మార్చారు. 12వ తేదీన అన్ని వార్డుల వారీగా ఓటర్ లిస్టును ప్రకటించనున్నారు. 13వ తేదీన దానికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ అట్లాగే మిగతా లొకేషన్ కి సంబంధించినటువంటి విషయం మీద ఫైనల్ లిస్టును ప్రకటించనున్నారు. 10వ తేదీన ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి తుది జాబితాను అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కసరత్తును, షెడ్యూల్ అంతా కూడా ప్రకటన చేసింది. ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏవైనా ఉంటే గనక స్వీకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఆ సమావేశంలో రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలతో పాటు ఎలక్షన్ నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో గతంలో జరిగినటువంటి అనుభవాలలో అభిప్రాయాలను తీసుకోవడం కాకుండా ఫిర్యాదులను కూడా స్వీకరించనుంది. దానికి సంబంధించినటువంటి విషయం మీద చర్యలు కూడా చేపట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే ఇది కీలకమైనటువంటి సమావేశంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలు పలు సూచనలు, అభిప్రాయాలు అట్లాగే ఫిర్యాదులు కూడా చేయనుంది. ఇక ఈ నెల 20 లేదంటే 25 మధ్యలో ఎలక్షన్ కి సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కవిత. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.